రైతు అంటే రాజు అని పేరు పెట్టిండ్రు కానీ రాజు కాదు సార్, ఒక కూలోని మాదిరి అయిపోయింది సార్ వ్యవహారము. అలాగని ఆ వ్యవహారాన్ని బట్టి ఈ రాజశేఖర్ రెడ్డి సారు ఈ ప్రోడక్ట్లు మా కొరకి ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇటువంటి ఉత్పత్తి చేయడం కానీ చాలా కృతజ్ఞత సార్. మీరు ఎక్కడున్నారో ఏం కథనో మాకు తెలియదు, కానీ రైతు అంటే రాజు అనే దినాలు ఎక్కువ దినాలు లేవు సార్. అతి త్వరలో మాలాంటి వాళ్ళ ద్వారా తెలియజేస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ విపరీతంగా ఈ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అవి వాడడం వల్ల రైతులు నష్టపోవచ్చా, నష్టపోగలరు? 100% నష్టపోతారు సార్. ఎందువల్ల సార్? దానికి దీనికి ఏం వ్యత్యాసం ఏముంది? మొత్తము భూమి కెమికల్ అయిపోతుంది సార్. కెమికల్ అయిపోయి నీకు ఎక్కడ నడిచినా కానీ అది మామూలుగా ఒక రాయి మాదిరి ఉంటుంది భూమి. ఆ వాటర్ మనం ఇడిచినంత వరకు బాగుంటుంది. ఇడిచిన తర్వాత ఒక వారం తర్వాతనో 4 దినాల తర్వాతనో మొత్తం ఎంకలాకలు అయిపోయింది సార్. మొత్తం టోటల్గా డ్రై అయిపోయింటుంది. అది చనిపోతాయి సార్ మొక్కలు. మేము ఫస్ట్ చేసినాం కూడా ఇప్పుడు 5వ సంవత్సరం అవుతుంది. 4 సంవత్సరాలు మా చేనులే మొత్తము పచ్చిరెట్టు ద్వారా మేము ఆల్రెడీగా ముందే అడ్వాన్స్ ఉన్నాం కనుక ఇది మాకు తోడు కావడం చాలా అరుదైన విషయం సార్. ఓకే సార్, మీరు ఇప్పుడు చాలామంది రైతులకి మీరు సలహా ఇస్తున్నారు, ఇట్లా ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్స్ వాడుకోండి, మంచిగా ఉంటుంది, నేను కూడా వాడుకుంటాను. ఇప్పుడు వాడుకున్న రైతులు, ఇప్పుడు ఇంతకుముందు మీరు వాడకుండా ఉంటారు కదా రసాయనిక ఎరువులు వాడే రైతులు, ఇప్పుడు మీ తరపున చాలామంది రైతులు వాడుతున్నారు. ఈ రైతులు ఏమన్నా మీకు ఏమన్నా చెప్తున్నారా, మంచిగా ఉందా? మంచిగా ఉంది అని చెప్తున్నారు సార్. మేము కూడా చాలా మందికి ఎట్లా ఉంది సార్ తోట అంటే అది వాడి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పినాం సార్. అంతే. అవునులేండి. ఆల్రెడీగా జనాలు రైతులు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిభా బయోటెక్కి వెళ్ళి ఎదురు చూస్తున్నారు సార్. అవునులేండి.